కన్యా రాశి ఫలితాలు. కన్యా మిథునయోర్ బుధ. చూడండి, ఈ రాశులు భలే ఉన్నాయండి. సింహరాశి కానీ కన్యారాశి కానీ చాలా బలవత్తరంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రెండు రాశులకు కూడా ఎదురు లేదని చెప్పాలి. కారణం ఏంటంటే కన్యారాశికి బుధుడు అధిపతి. ఆ బుధుడు పోయి ఏకాదశంలో ఉన్నాడు. బుధుడితో కలిసి శుక్రుడు కూడా ఉన్నాడు. తర్వాత రవి దశమంలో ఉన్నాడు. గురువు నవమంలో లక్ష్మీ స్థానంలో ఉన్నాడు. శని ఆరింట ఉన్నాడు. ఇవి చాలా మంచి సమయాలు. అయితే రాహువు, కుజుడు, కేతువు మూడు పాపగ్రహాలే. మూడు పాపగ్రహాలు ఎట్లా ఉంటాయంటే, ఒక మంచినీళ్ళు దొరకటం లేదండి. ఇప్పుడు మాత్రం పరిస్థితి ఏంటంటే, ఎండాకాలం వెళ్ళిపోయి కొత్త నీళ్ళు వచ్చినప్పుడు మరి నీటి కాలుష్యం వల్ల రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆ నీటిని ఫిల్టర్ బట్టి జాగ్రత్తగా పెట్టుకున్నారు అనుకోండి, దాంట్లో ఒక చారని మట్టిపోసేట దుర్మార్గుడు. నువ్వు ఎట్లా తాగుతావు చూస్తానన్నట్ట. అట్లా ఉంటుంది రాహుకేతువులు కుజుడు వల్ల. కుజాష్టమ దోషం, కుజాష్టమం, భృగు శక్తం, ఇవి చాలా చెడు స్థానాలు. ఈ కుజాష్టమ దోషం వల్ల భార్యకి గర్భస్రావం కావచ్చు, భార్యకి మరి గైనికి సంబంధించిన అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది. కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ వచ్చి బిడ్డ సంచి తీసేసేటువంటి పరిస్థితులు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇది అనారోగ్యాలకి నిలయమైనటువంటి సమయం. ఈ కుజుడు వల్ల ఇంట్లో ఎవరికైనా సరే పూర్తి అనారోగ్యాలు వస్తాయి అనేది బాగా నమ్మకంగా కనబడుతోంది. ఇది వీళ్ళు చాలా జాగ్రత్త పడటం, పూర్తిగా మీ జాతకం చూపించుకోవడం మంచిది. అయితే అసలు ఈ రాశి వాళ్ళకి చాలా బలంగా ఉంది. గురువు వల్ల ఉద్యోగం బాగుంది, బుధుడు వల్ల వ్యాపారం బాగుంది, రవి వల్ల ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ అవడానికి బాగా అవకాశం ఉంది. శుక్రుడు, బుధుడు ఏకాదశంలో ఉండటం వల్ల ఇల్లు కొనుక్కోవడానికి కానీ, బంగారం కొనుక్కోవడానికి కానీ, మీ జీవితంలో ఎప్పుడు ఏదే కొనుక్కోని కారు కానీ, విమానం కానీ ఇట్లాంటివి కొనుక్కోవాలని ఆశలు ఉన్నటువంటి వాడు జీవితంలో తెచ్చుకునేటువంటి సమయం మాత్రం ఖచ్చితంగా ఉంది. కారణం ఏంటి? బుధుడు, శుక్రుడు, శని, రవి, గురువు. ఈ గ్రహాలు ఎటువంటి గ్రహాలు? రవి, బుధ, శుక్రుడు శుభగ్రహాలు. రవి, శనులు తండ్రి కొడుకులు పాపగ్రహాలు. ఈ పాపగ్రహాలు బాగున్నాయి, శుభగ్రహాలు బాగున్నాయి. ఈ పాపగ్రహాలు వచ్చేప్పటికల్లా 6ంట శుక్రుడు, మరి 10ంట రవి, వీళ్ళిద్దరు కూడా చాలా బలంగా ఉన్నారు. సూర్యుడు లేనటువంటి నవగ్రహాలు ఉన్నాయా? సూర్యుడు లేని దేవుడు ఉన్నాడా? సూర్యుడు ఎంత ఉపయోగపడతాడు. శని వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంది. 2 గ్రహాలు బాగుండటమే కాక మరి బుధుడు వల్ల విద్య, శుక్రుడు వల్ల ఇల్లు, గురుడు వల్ల ఉద్యోగం, విదేశీయాలు, వ్యాపారం, ఇన్ని రకాలుగా మంచి సమయం. ఈ మంచి సమయంలో ఏమవుతుందంటే ఒకటే, ఎందుకంటే ప్రధానికి నేను ఉదాహరణ చెబుతున్నాను మాత్రం ఎవరు ఆలోచించద్దు. దానికి సమస్య ఎట్లా ఉంటుందో మీకు పూర్తిగా అర్థం కావడానికి చెబుతున్నా. 5 వేలు ఉన్నాయి. 5 వేలలో ఈ బొట్ట వేలు పనిచేయలేదండి. ఈ బొట్ట వేలు వంగటంలా. అన్నం తినాలంటే తినగలవా? నువ్వు ఏదైనా పని చేయగలవా? ఈ 4 వేలు పట్టుకోగలవా? ఈ 5వ వేలు బొట్టన వెళ్ళేది ఏ పని కాదు. కాబట్టి కుజుడు అష్టమంలో ఉన్నాడు, రాహు సప్తమంలో ఉన్నాడు, కేతువు జన్మంలో ఉన్నాడు. ఈ 3 గ్రహాల వల్ల బాగా సమస్య వస్తుంది. కాబట్టి రాహువుకి, కుజుడికి, కేతువుకి, రాహువుకి 18,000 జపం మినుగుల దానం, కుజుడికి 7,000 జపం కందుల దానం, కేతువుకి 7,000 జపం ఉలవల దానం ఇవ్వటమే కాక ముందు మీ జాతకాన్ని పూర్తిగా చూపించుకోండి. కారణం ఏంటంటే గుడ్డంతా బాగుందండి, చిన్న మరకైంది, మట్టి మరకో బురద మరకో అయింది, తెల్లగా ఉంది, ఇస్త్రీ గుడ్డ, అది కట్టుకుంటామా? కట్టుకోలేము. ఆ మరక పోవాలి. కాబట్టి ఈ కుజ, రాహు, కేతువుల యొక్క మరకని పోగొట్టుకోండి. ముందు మీరు ఈ దోషాన్ని పోగొట్టుకుంటే తర్వాత మీ జాతకం చూపించుకుంటే మీకు కావాల్సినవన్నీ కూడా వస్తాయి. చెడగొట్టేది ఒక్కడే, మంచంతా పోతుంది. అందువల్ల ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త అవసరం. చాలా బాగుంది. ఇంత బాగున్నటువంటి జాతకం మేషం దగ్గర నుంచి మీనం లోపల జూలై 1 నుంచి 15 వరకు
ఇంత బాగున్న జాతకం లేదు. తర్వాత ఇంత బాగున్న జాతకాన్ని చెడగొట్టే అవకాశం బాగా పూర్తిగా ఉన్నది. ఆ చెడగొట్టే అవకాశాన్ని చెడిపోకుండా జాగ్రత్త పడుతుంది, అంతా బాగుంటుంది. అది చాలా అవసరం. ఇది ముఖ్యమైన గమనిక. వార ఫలాలు, పక్ష ఫలాలు, మాస ఫలాలు ఇన్ని చెబుతున్నాం, అన్ని చూస్తున్నారు. ఎవరికైనా సరే నాకు ఏ బాధ లేదు, బాగున్నాను అని తృప్తిగా బతికేవాడు ఇక్కడ పట్టలేదు. లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, దరిద్రులు ఉండొచ్చు, ముత్తెత్తుకోవచ్చు, అడుక్కు తినొచ్చు, కానీ బాధ లేకుండా ఉన్నవాళ్ళు లేరు. ఒకప్పుడు అడుక్కు తినేవాళ్ళు సుఖంగా తిని అడుగు మీద పడుకున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది బాగా ఆలోచించుకోవాలి. మొట్టమొదటి ఏమిటా అంటే తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం, తల్లిదండ్రులను చూడకపోవటం. ప్రతివాడు ఏమంటాడు, మా సంపాదన మా భార్యాభర్తలు బతికి మా పిల్లలకి చదువులు చెప్పించడానికి మా సంపాదన చాలటం లేదు, నీకెక్కడ పెట్టమంటావు అని పరిస్థితి. అదే పిల్లలకి పెట్టడం మానుకొని తల్లిదండ్రులకు అన్నం పెడితే పిల్లలకి అన్నం పెడతారు, మీరు తింటారు, బాగుంటారు. రెండోది ఏమిటంటే భార్యాభర్తల యొక్క సమస్య వల్లే దేశం అంతా అనిష్టంతో కూడుకుంది. మహాపతివ్రత అన్నారు. కొన్ని ఇళ్లలో చాలా బీదస్థితి ఉంది. భర్త ఫుల్గా తాగుతాడు, భార్య కూలి పనిచేసి ఇంటికి వచ్చి తాగి ఎక్కడో పడిపోయిన మొగుడిని తీసుకొచ్చి స్నానం చేయించి ఆయనకు అన్నం పెడుతుంది. ఆ భర్తే ఆమెకు కావాలి, ఇంకో మనిషి అక్కర్లా. వేలి ముద్దే అక్షరాలు రావు. ఆమె ఎంత మహాపతివ్రతో దండం పెట్టాలి. రెండు, ఇవాళ చదువుకున్న వాళ్ళు భార్యాభర్తలు ఉద్యోగం చేసి ఉద్యోగరీత్యా పైకొచ్చి నాతో సమానమైన ఉద్యోగస్తులు కావాలని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళ యందు ఒకళ్ళకి శృతి కుదరక విడిపోవటం, పిల్లలు కన్న తర్వాత ఇంకోళ్ళు మగవాడు ఆడమనిషి ఎవరినైనా ప్రేమించడం, లేకపోతే ఆడమనిషి ఇంకో మగవాడిని ప్రేమించడం, ఈ కన్న పిల్లలే న్యాయం చేయడం, ఇది రెండోది జరుగుతుంది. మూడు ఏమిటంటే సహజీవనం అని పెట్టారు. ఇప్పుడు ఈ సహజీవనం అనే దానికి అర్థం లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఇతర దేశాల్లో లిమిటెడ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు రాను ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే అమ్మాయికి నాకు పెళ్లి వద్దు అనేటువంటి పరిస్థితి ఆడవాళ్ళలో మగవాళ్ళలో వస్తుంది. ఇది ఒక పెద్ద పాపం. రెండు, తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవడం ఒక పెద్ద పాపం. తర్వాత చదువు సమస్య కాదు కావాల్సింది, భార్యాభర్తలకు అనుకూలత కావాలి. నాతో సమానమైన వాళ్ళు కాదు. ఒకడు సంపాదనా పరుడై రెండో వాడు ఉద్యోగం చేయకుండా చదువు లేకుండా పెళ్ళాన్ని ఆఫీసుకు పోయి తీసుకొచ్చి ఇంటికి తీసుకొస్తే ఆఫీసులో వదిలిపెడుతూ సుఖంగా బతుకుతున్న దంపతులు ఉన్నారు. కానీ 199 వివాహం అయిన తర్వాత సంవత్సరం 2 సంవత్సరాలు కాగానే కోర్టుకెక్కి విడాకులు రాక మళ్ళీ వివాహం చేసుకుంటానికి కుదరక పిల్లలు అన్యాయం చేస్తున్నారు. వివాహం చేసుకున్న తర్వాత సంతానాన్ని కన్న తర్వాత ఎన్ని సమస్యలున్నా భార్యాభర్తలు విడిపోవటం ధర్మం కాదు. దీన్ని పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇందువల్ల చాలా నష్టం జరుగుతోంది. కాబట్టి మగవాడు పరస్త్రీ వ్యామోహం, ఆడమనిషి పరపురుష వ్యామోహం మానుకొని ధర్మబద్ధంగా సంసారం చేసి పిల్లల్ని బాగు చేయవలసిన అవసరం చాలా ఉంది. మనకు గ్రహాలు బాగున్నాయి, జాతకంలో నీకు ఈ గ్రహం బాగుందయా, ఈ మహర్దశ బాగుందని చెప్తాం. ఆ మహర్దశ నీకు ఉపయోగపడలేదు. మరి ఈ గ్రహాలు ఉపయోగపడే పరిస్థితి రావాలంటే నీ ప్రవర్తన మారాలి. నీ ప్రవర్తన మారితే ఏ గ్రహం అయినా నీకు అనుగ్రహిస్తుంది. అనుగ్రహం, ఆగ్రహం రెండు ఉన్నాయి. నీకు అనుగ్రహం కావాలంటే, నీకు బాగున్న గ్రహాలని ఉపయోగించుకోవాలంటే నీ ప్రవర్తన చాలా అవసరం. నీ ప్రవర్తన ఎట్లా ఉంది అనేది ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. దొంగతనం చేసేవాడు వాడికి తెలియదు కదా నేనే దొంగతనం చేశాను అనుకుంటాడు. కానీ నువ్వు చేసిన దొంగతనం నువ్వు అనుభవించక తప్పదు. కాబట్టి నీ ప్రవర్తన వల్ల నీ గ్రహాలు నీకు ఉపయోగపడట్లేదు. కాబట్టి
ఏ గ్రహం వల్ల నువ్వు బలం పొందాలన్నా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి అంటే నీకు 9 రంధ్రాలు ఉన్నాయి ఇంట్లో. ఈ 9 రంధ్రాలు పనిచేయాలంటే 9 గ్రహాలు పనిచేయాలి. ఈ 9 గ్రహాలు పనిచేయాలంటే ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకా దాని నుంచి చెడు గ్రహాల నుంచి తప్పించుకోవాలంటే దానికి తగిన దోషం పోయేటువంటి మార్గాన్ని మీరు అనుభవిస్తే అన్ని విధాలా మీకు మార్గం దొరుకుతుంది, అన్ని విధాలా బాగుంటుంది.